గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వృద్ధాప్యంలో డబ్బులు లేకపోతే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, నరకమా అని మనకు ఒక సబ్స్క్రైబర్ లైవ్లో వచ్చి అడగడం జరిగింది. దాని గురించి ఒక వీడియో చేయమని. వృద్ధాప్యంలో డబ్బులు ఉండటమా లేకపోతే ఆస్తులు ఉండటమా ఇవనేది కాదండి. మనం యవ్వనంలో చేసే పనులు ఏ ఉంటాయో అవి వృద్ధాప్యంలో అనుభవించాల్సి వస్తుంది. కొంతమందికి గత జన్మ యొక్క పుణ్యఫలాల వల్ల వృద్ధాప్యం ఎన్ని తప్పులు చేసినా వృద్ధాప్యం హ్యాపీగానే గడిచిపోయింది. కానీ కొంతమందికి మటుకు వృద్ధాప్యం ఎంత సంపాదించినా నరకప్రాయంగా గడిచిద్ది అనమాట. కొంతమంది జీవితంలో వృద్ధాప్యం హ్యాపీ కాకుండా నరకప్రాయం కాకుండా ఆరోగ్యంగా అలాగ సాఫీగా జీవితం వెళ్ళిపోయింది. వాస్తవానికి మన జీవించిన జీవితానికి రిజల్ట్ అంటే మనం చదివిన చదువుకి పరీక్షలు రాసి పాస్ అయినప్పుడు కలిగే ఆనందం, ఆ ఫస్ట్ మార్కులు సంపాదించుకున్నదా కానీ ఉద్యోగం సాధించినప్పుడు కలిగే సంతోషం, తృప్తి, ఇది మనకి ప్రామాణికం. అంటే నువ్వు ఎంత ఫస్ట్ క్లాస్లో వచ్చినా ఉద్యోగం సంపాదించుకుంటే కదా సక్సెస్ అయ్యేది. ఫస్ట్ మార్కులు రావడం ఒక స్కూల్లో పేరు వస్తుంది, మంచి గుర్తింపు వస్తుంది, సమాజంలో గుర్తింపు వస్తుంది. కానీ ఉద్యోగం సంపాదించుకుంటేనే కదా నీ భవిష్యత్తుకు ఆధారం. ఇదే ప్రామాణికం. అంటే జీవితం పరీక్షల్లో పాస్ అవ్వటమే కాదండి, ఉద్యోగం కూడా సంపాదించుకోవాలి. ఇది యవ్వనంలో పాస్ అవ్వటం అనేది చదువు లాంటిది. యవ్వనం అంతా కూడా వృద్ధాప్యం అనేది ఉద్యోగం సంపాదించుకోవడం లాంటిది అనమాట. అంటే స్థిరంగా ఇంకా ప్రశాంతంగా జీవించవచ్చు. వృద్ధాప్యం కూడా అలాగే ఉండాలి. కానీ చాలామంది వృద్ధాప్యం అలా ఉండదు. కోట్ల రూపాయలు సంపాదిస్తారు కానీ కూడిపెట్టే వాళ్ళు ఉండరు. అనారోగ్య సమస్యలు వెంటాడతాయి. బంధువులు, సమాజం అందరినీ వాళ్ళని మీకు ఇలాగ జరగాలి, మీ పాపం పండింది అంటూ ఉంటారు. కొంచెం కూడా జాలి లేకుండా మాట్లాడుతుంటారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? కానీ చాలామంది వృద్ధులకి నీట్గా టయానికి భోజనం పెట్టి నీట్గా షేవ్ చేయించి మంచి బట్టలు వేపించి కుర్చీలో కూర్చోబెడతారు. 75-80 సంవత్సరాల వయసు అనే కానీ వీళ్ళకెందుకు ఈ యోగం? కొంతమంది వృద్ధాప్యం వచ్చినా కానీ కష్టపడి పనిచేస్తూనే ఒక నిద్రలో వెళ్ళిపోతారు. వాళ్ళకెందుకు ఆ అదృష్టం? ఇవన్నీ తలుచుకుంటే చూస్తే జీవితం అనేది మనం గత జన్మ కర్మలను బట్టి మనం జీవించిన జీవితాన్ని బట్టి ఈ వృద్ధాప్యం అనేది ఉంటుందనేది నా అభిప్రాయం. నేను చూసిన జీవితాలు ఎన్నో చూశాను. అంటే నా చిన్నప్పటి నుంచి చూశాను కాబట్టి నాకు తెలుసు. నాకు తెలిసిన వరకు చెప్తాను. ఒకతను ఒక స్టోరీ చెప్తా, రోజుకు ఒక స్టోరీ లెక్క చెప్తా. ఒకతను వయసులో యవ్వనంలో ఎడాపడా కష్టపడి కాదు, ఇతరులని డబ్బు సంపాదించడానికి ఎన్ని అడ్డదారులు దొక్కాలో అన్ని అడ్డదారులు దొక్కటం, ఎవరికైనా వ్యసన పరులు ఉన్న ఆస్తి పరులు పిల్లలకి వ్యసనాలు ఉంటాయి కదా, వాళ్ళకి అప్పుగా డబ్బులు ఇవ్వటం, వాళ్ళని అలర్ట్ చేయటం, వాళ్ళతో ఆస్తులు లాగేసుకోవటం. అంటే వాళ్ళ పరువు మర్యాదలు గడుస్తారు కదా, మీ కొడుకు ఇట్లా అప్పులు చేసడం మా దగ్గర అంటే. అట్లాంటి వ్యసన పరులు అంటే బాగా ఆస్తి పరులు అయిన పిల్లల్ని వాళ్ళకి టార్గెట్ చేసి వాళ్ళకి అప్పులు ఇవ్వటం, వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టించుకోవటం, తర్వాత అలర్ట్ చేయటం, ఆస్తులు పెద్దల దగ్గర నుంచి రాయించుకోవడం. ఇలా వాళ్ళు ఆస్తులు కోల్పోయి వాళ్ళ పిల్లలు చేసిన పనులకి దూషిస్తూ, శాపాలు బేడుస్తూ, ఏడుస్తూ మరణించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎంతమంది మరణించిన క్రెడిట్లా గొప్పగా చూసేవాడు. నేను వాళ్ళ ఆస్తి లాగేసి సెంటర్లో చూసావా అంటే అక్కడ 25 లక్షలు ఉందనుకో ఆస్తి, ఇతనికి 5 లక్షలు ఇస్తాడు. ఒక 3 సంవత్సరాలు గట్టిగా దొక్కుతాడు, నా డబ్బులు నాకు కడతావా అని. వాళ్ళు ఇవ్వలేరు. ఇంకా వాళ్ళని అలర్ట్ చేసేది, ఇంకా ఆస్తి రాపిచ్చేసుకుంటాడు. ఇలా ఊర్లో ఎక్కడ పడితే అక్కడ అన్ని సెంటర్లో ఆస్తులే టార్గెట్ చేసి అవి తెలివితేటలని అనుకున్నాడు అతను. వాస్తవానికి సాగు తెలివితేటలు. వీళ్ళ ఆస్తులను లాగేసుకొని డబ్బు సంపాదిస్తూ పిల్లల్ని బాగా చదివిస్తూ ఉంటాడు. పిల్లల్ని బయట చదివిస్తుంటే వాళ్ళకి ఇవన్నీ చెప్తుంటాడు. మనకు అక్కడ ఆస్తుంది, ఇక్కడ ఆస్తుంది, అటు సంపాదించి అని అతను గొప్పగా చెబుతుంటాడు. నా కన్ను పడిందంటే ఇది నా సొంతం కావాల్సిందని. ఇలా ఈ క్రమంలో పిల్లలు ఈ సంపత్తోటి పెరుగుతారు. అందరూ ఏడుపులు, ఏరే వాళ్ళ ఆస్తులు లాక్కోవటం, ఏడుపులు, పెడపప్పులు, దూషణలతోటి. ఇవన్నీ అంటారు కానీ జరుగుతాయా? ఇప్పుడు మనం బాగున్నాం కదా, ఇవన్నీ జరుగుతాయా అని ఒక 35 సంవత్సరాల పాటు ఇలా సంపదలు పెంచుకుంటా పోయాడు. ఇది కథేనండి, ఎవరిని ఉద్దేశించింది కాదు. ఈ పెంచుకుంటా పోతే ఎక్కడ మెయిన్ రోడ్లు ఎక్కడ చూసినా మెయిన్ రోడ్లో అతని ఆస్తులే. బంధువులందరికీ కన్ను కుట్టేలాగా అబ్బాయి ఎంత సంపాదించాడు వీడు. ఇంకా ఆ తర్వాత పిల్లలు పెళ్ళిళ్ళు చేసే టైం వచ్చింది. పిల్లలకు పెళ్ళిళ్ళు కాల. సరే కూతురికి మటుకు మంచి సంబంధం చేశాడు, పెళ్లి చేశాడు. మంచి ఉన్నత అంటే ఆ కూతురు బాగా అందంగా ఉంటుంది, బాగా చదువుకుంది కాబట్టి కట్నం తక్కువతోటి చేసుకుంటారు. వాళ్ళు మంచి కుటుంబంలో ఇస్తారు. అదృష్టవంతుడే కూతురు. ఇంకా కొడుకులకి పెళ్ళిళ్ళు కాక ఇంకా ఇది పెద్ద కొడుకు పై చదువులు అని చెప్పే వంకతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు పట్టణంలో. ఎంజాయ్ చేసే వాళ్ళు ఏం చేస్తారండి, తండ్రి డబ్బులు పంపిస్తూ ఉంటాడు, ఇతను అక్రమంగా సంపాదిస్తున్నాడు. పిల్లలు ఏం చదువుతున్నారు ఏందనే దాని గురించి ఆలోచన చేయకుండా డబ్బులు అయితే వాళ్ళు అడిగిన కాడికి పంపిస్తూ ఉంటాడు. ఆస్తులన్నీ పిల్లలతో పాటు ఆస్తులు కూడా పెరుగుతున్నాయి, పాపం పెరిగినట్టు. పెద్ద కొడుకు ఈ లవ్ చేసి పెళ్లి చేసుకుంటాడు. అది అందరిలో చెప్పుకుంటే పరువు పోయిందని ఇతను మా అబ్బాయి పెద్ద ధనవంతుల కుటుంబం, అమ్మాయిని చేసుకుంటే పెళ్ళి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయినా కానీ గొప్పగా చెప్పుకునేవాడు.
ఆ తర్వాత చిన్న కొడుకు ఎవరు పిల్లనిచ్చేవాళ్ళు లేకపోతే ఉచితంగానే చేసుకుంటాడు. ఒక పేదంటి అమ్మాయిని చేసుకుంటాడు. పేదంటి అమ్మాయిని ఇంటికి వచ్చిన తర్వాత గొప్పింటికి వాడలే కదా, ఆస్తులు బాగుండేవి కదా. చేసుకుంటే ఇంకా ఆ తర్వాత ఏం జరిగిద్ది, ఇంకా ఈ కోడళ్ళకి ఈ ఆస్తులు మీ నాన్న దగ్గరే ఉండి మనకి ఎప్పుడు ఇస్తాడు అని ఇంకా మొదలు పెడతాడు, చిన్నగా స్టార్ట్ చేస్తారు. వీళ్ళు చాలామంది చేసే పని ఏంటంటే పిల్లల్ని గుడ్డిగా నమ్ముతూ పెద్ద కొడుకు ఉద్యోగం లేదు, చిన్న కొడుకు ఉద్యోగం ఉంది, అందువల్ల చిన్న కొడుకు ఉద్యోగం మీద లోన్ తీసుకొని ఇతను ఏ స్థలం అయితే అక్రమంగా లాగేసుకున్నాడు ఇతరుల దగ్గర నుంచి, దాంట్లో ఒక పెద్ద బిల్డింగ్ అబ్బాయి లోన్ పెట్టి ఇతను డబ్బులు కలిసి ఒక బిల్డింగ్ అబ్బాయి పేరు మీద రిజిస్టర్ చేసి, అబ్బాయి ఏమంటాడు ఈ స్థలం నా పేరు మీద రిజిస్టర్ చేస్తే కానీ బ్యాంకు లోన్ రాదని ఒక చిన్న కొడుకు పేరు మీద పెట్టి రిజిస్టర్ చేసేస్తాడు. ఇంకా మళ్ళీ ఇంకొక స్థలం ఉంటే ఆ స్థలం ఇద్దరు కొడుకుల పేరు మీద రిజిస్టర్ చేసేస్తాడు. తర్వాత ఏం జరిగింది, ఇంకా ఇంకా చాలా రూములు చాలా బిల్డింగ్లు అయినండి, రెంట్లు మటుకు ఇతనే తీసుకుంటాడు. కొన్ని రోజులకి పెద్ద కొడుకు ఇక అతనేం పని చేయడు కదా, తండ్రి పంపించాలి డబ్బులు, అతను అత్తగారు కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు కావడం వల్ల ఆ అమ్మాయికి ఇక్కడ కట్నం కింద ప్రేమించి పెళ్లి చేసుకుని ఇది ఇంత ఈ అమౌంట్ నీకు ఇస్తాను తీసుకోమని చెప్పి కోడలు ఒక 50 లక్షలు వాళ్ళ అమ్మ ఇంటికి నుంచి ఒక 50 లక్షలు డబ్బులు తీసుకొచ్చి, మామయ్య మీ కొడుకు ఏం పని చేయట్లేదు కాబట్టి ఇది మీరు రియల్ ఎస్టేట్లో పెట్టండి అని చెప్పిస్తుంది. పెట్టేస్తాడు. ఇంకా ఆ డబ్బులు ఇతను మళ్ళీ పక్కన వడ్డీలు తీసుకొచ్చిన డబ్బులు వడ్డీలు వ్యాపారం చేస్తూ ఉంటాడు, 5 రూపాయలు 6 రూపాయలు 10 రూపాయలు అలా. ఈ 10 రూపాయలు వడ్డీలు చేయటము, ఖాళీ చెక్కుల మీద సంతకాలు పెట్టించుకోవడం, వాళ్ళు అసలు కట్టి వడ్డీ కట్టలేక లాస్ట్లో తగ్గినప్పుడు వాళ్ళ మీద కోర్టుకి వేయటం, వాళ్ళ 2 లక్షలు తీసుకుంటే 20 లక్షలకి వేయటం, 5 లక్షలు తీసుకుంటే 30 లక్షలకి వేయటం, ఇలా కోర్టులకు వేసి వాళ్ళని హింసించి వేధిస్తామంటే కొంతమంది ఆ డబ్బులు కట్టలేక పరువు కేడిసి, అంటే అసలు కట్టేసి వడ్డీ కూడా ధర్మం ప్రకారం కట్టి ఎంత కట్టినా ఇంకా కట్టాలని అంటుంటారు అనమాట. కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఊరు వదిలిపెట్టిపోయిన వాళ్ళు. దానికి కూడా అతను వికృతానందంతో నా దెబ్బ చెబితే ఎవడే నింతని నోరు వేసుకొని అందరినీ భయభ్రాంతులకు నోటితో భయభ్రాంతులకు గురి చేస్తూ ఇలా సాగిపోతూ ఉంది. సమాజం మొత్తం కూడా అతను వయసులో ఉన్నాడు, పలుకుబడి గల వ్యక్తులతో పరిచయాలు ఉండి భయపడి అతను ఏం అనలేకపోయేవాళ్ళు. అతను రూముల్లో రెంట్కి చేరిన వాళ్ళు కూడా హింసిస్తుండేవాడు. 2 సంవత్సరాలకు ఒకసారి విపరీతంగా అతను బాడీకి పెంచేది కాక పక్కన వాళ్ళందరి చేత పెంచేదానికి పక్కన వాళ్ళందరూ చెప్పి అందరం వేస్తుంటాడు. దీనివల్ల బాడీకి ఉండే వాళ్ళు కూడా ద్వేషించడం మొదలుపెట్టారు. నోరు మంచిది అయితే ఊరు మంచిదని ఇట్లా, అంటే చాలామంది డబ్బు సంపాదిస్తారు కానీ ఒక ధర్మ పద్ధతి మార్గంలో వెళ్తుంటారు. ఈ వృద్ధాప్యం ఇతను యవ్వనం మొత్తం ఇలాగే జరిగింది. ఇతనికి భార్యకి ఆరోగ్యం అనుకోకుండా ఆరోగ్యం బాగలేదు. భార్య మటుకు మంచి ఇల్లాలే, కానీ కర్మ అనుభవించాలంటే ఆమెకి ఏం పాపం తెలియదు. ఇతను కర్మ అనుభవించాలంటే ఆమెకు ఆరోగ్యం బాగుండకూడదు. దేవుడు ఏం చేశాడు, భార్యకి ఆరోగ్యం బాగలేకుండా చేశాడు. చేసిన తర్వాత ఏం జరిగింది, ఈ పిల్లలు ఆస్తులు చిన్న కొడుకు ఇచ్చామని పెద్ద కొడుకు పని లేకపోయినా సాగుతున్నామని చిన్న కొడుకు, నాకేమీ లేదని కూతురు, వీళ్ళు ముగ్గురు కూడా ఇతనికి వ్యతిరేకమైపోయారు. ఇక ఇతనేమో అప్పు తీసుకొచ్చి వ్యాపారం చేస్తున్నాడు, వడ్డీ వ్యాపారం. ఈ ఆస్తులు కొనడానికి తెచ్చిన్నాడు అప్పులు. పిల్లల్ని అడిగితే మాకు సంబంధం లేదన్నారు. ఇంకా పెద్ద కొడుకు ఏం చేశాడు, పెద్ద కొడుకు భార్య కోడలు ఏం చేసింది, మేము ఇచ్చిన 50 లక్షల రూపాయల డబ్బులకు వాళ్ళ స్థలం కొన్నావు, ఆ స్థలం మాకు రాసియాల్సిందని గొడవ చేసింది. అది 3 కోట్ల రూపాయలు వాల్యుయేషన్. వాళ్ళు ఇచ్చిన 50 లక్షలు డబ్బులు ఇతను కట్టాడు. అంటే మీ కొడుకు ఏం పని లేదు కాబట్టి నా డబ్బులు నాకు వడ్డీ కట్టమంటే ప్రతి నెల 50 లక్షలు ఇతను ఫైనాన్స్ వ్యాపారం చేస్తా వాళ్ళ డబ్బులు వాళ్ళు చెల్లించేశాడు. కానీ మా డబ్బులతో అప్పుడు నువ్వు కొన్నా కాబట్టి మాకు రాసియాల్సిందని గొడవ పెట్టుకుంది పెద్ద కోడలు. 3 కోట్ల రూపాయల ఆస్తి రాసి ఇచ్చేశాడు. రాసి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఉంచుకున్నారా, వాళ్ళకి అక్కడ అవసరాలు ఉన్నాయి కదా, ఇంకా వాళ్ళ 3 కోట్ల రూపాయల ఆస్తిని అమ్మేసుకున్నారు. అన్ని సెంటర్లో స్థలాలే. ఇతనికేం బాధ, అందరికి ఇతను చాలా గొప్ప వ్యక్తి అని, సమాజంలో పేరు గల వ్యక్తి, ఇతను బాగా సంపాదించని బంధువులందరిలో గొప్పగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళకు కూడా పగబట్టున్నారు, వాళ్ళకి సంబంధించిన బంధువులందరూ కూడా, ఎందుకంటే నోరు మంచిది కాదు. అలాగే ఊర్లో ఉన్న ఆస్తులు ఈ అతని లిటికేషన్గా కొనుక్కున్న కొన్ని పొలాలు ఉన్నాయి. అదే ఇతను ఏ లిటికేషన్ దగ్గర నుంచి అవతల దగ్గర నుంచి కొనుక్కున్నారు, వీళ్ళ ప్రత్యర్థులు ఉంటారు, ఇతను బలం తగ్గంగా రాజకీయంగా వీళ్ళకన్నా ప్రత్యర్థులు ఆ ఊర్లో ఆ పొలాలు వాళ్ళు అక్రమంగా వీళ్ళ అగ్రిమెంట్ల మీద ఉన్న పొలాలు వాళ్ళు అసలు చేత రిజిస్టర్ చేసుకున్నారు. అవి పెండింగ్లు పడిపోయినాయి. 5 కోట్ల రూపాయల ఆస్తులే. ఇతను ఎలా జనాల దగ్గర నుంచి లాక్కున్నాడో ఇతనికి వృద్ధాప్యం వచ్చేటప్పటికి అలాగే వేరే వాళ్ళు ఇతని దగ్గర నుంచి లాక్కోవడం మొదలుపెట్టారు. ఇలా ఎవరి దగ్గర అయితే దౌర్జన్యంగా ఇతను ఎర్రనేసి శాపన పడతా వచ్చాడో, ఇతను రూముల్లో బాడుకున్నలు కూడా ఖాళీ చేయకుండా వీళ్ళ కొడుకుల చేత రాపించుకొని ఆ రూముల నుంచి ఖాళీ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు చూస్తే వృద్ధాప్యంలో బతకాలంటే డబ్బులు మొత్తం అతని దగ్గర రూపాయి డబ్బులు ఉంచుకోవాలి, అంతా ఆస్తుల మీద పెట్టాడు. ఇకపోతే ఇతను పక్క నుంచి అప్పులు తీసుకొచ్చి ఈ డబ్బులు ఆ డబ్బులతో వచ్చిన వడ్డీతో ఈ అప్పులు కడతా ఉన్నాడు. అంటే అధిక వడ్డీలు వసూలు చేసే వాటితో వీళ్ళకి పిల్లలకి డబ్బులు సరితటం మీకు సరిపోతుంది. ఇప్పుడు చూస్తే అప్పు ఉంది అతని దగ్గర, ఆస్తులు చూస్తే పిల్లకాయలు లాగేసుకున్నారు.
అంగపోతే మొన్నటిదాకా రెంట్లతో బతుకుతుంటే ఇప్పుడు ఆ రెంట్లు కూడా రాకుండా అవి అమ్మకానికి పెట్టేశారు. ఎక్కడా అవకాశం లేదు. భార్యకి చూస్తే అనారోగ్యం. సమాజంలో నలుగురి దగ్గరికి పోయి ఎవరి దగ్గరికి పోయి చెప్పుకున్నా నువ్వు మంచోడివా, నువ్వు అందరూ ఎట్నే కదా ఇబ్బంది పెట్టింది, నీ వల్ల ఎంతమంది ఎన్ని కుటుంబాలు రోడ్డు పడ్డాయి, ఎంతమంది వృద్ధులు పెట్టిపోయారు, ఎంతమంది ప్రాణాలు విడిచిపెట్టారు. అవన్నీ నీకు ఇప్పుడు పండినీలే పాపాలు. ఒక పక్క చూస్తే భార్యకి బాగలేదు, ఒక పక్క చూస్తే నీ పిల్లలు నీ మాట అంటం లేదు అని ఈ సమాజం మొత్తం అతను దూషించడం ద్వేషించడం మొదలుపెట్టింది. వాస్తవానికి కొత్తగా విన్న వాళ్ళకైతే అయ్యో పాపం అనిపిస్తుంది. కానీ ఈ స్టోరీ తెలిసిన వాళ్ళకైతే ఇతను చేసిన పాపాలకు శిక్ష పడింది, ఇతనికి అనుభవించాల్సిందని ఎవ్వరు కూడా ఇతన్ని పాపం అంటాం. చూడండి, ఇంత ఆస్తి సంపాదించిన పిల్లలకి కోట్ల రూపాయల ఆస్తి, దాదాపు 15-16 కోట్ల రూపాయల ఆస్తి, ఒక్కొక్క కొడుకు 8 కోట్ల రూపాయల ఆస్తి ఉంది. కానీ వాళ్ళకి తిండి పెట్టేవాళ్ళు లేరు, భార్య అనారోగ్యంతో బాధపడుతుంది, ఆ ఆధారమైన రెంట్లు రాకుండా చేస్తున్నారు. ఇక్కడ ఫైనాన్స్లు ఇస్తే అధిక వడ్డీలు చేసిన వాళ్ళు కాబట్టి ఆ పాత కస్టమర్లు ఇతను బలహీన పడిపోయారు కాబట్టి వాళ్ళు ఎగ్గొడుతున్నారు. నీ చేతనేం చేసుకోపో, మేము ఎక్కడైనా కోర్టుకి వేసుకుంటే ఏం చేసుకుంటే చేసుకోపోమన్నాడు. ఇంకా అవన్నీ పెండింగ్ పడిపోయినాయి. ఇతను కట్టాల్సిన కాడ కట్టాలి, ఇక్కడ రావాల్సిన ఇన్కమ్ ఆగిపోయింది. ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందంటే ఈ వృద్ధాప్యంలో 65, 66, 67 సంవత్సరాల వయసులో ఒక పక్క భార్యకి వంట ఇతనే చేసి పెట్టాలి, పనులు పెట్టుకునే స్తోమత లేదు. పెన్షన్ ప్రభుత్వం పెన్షన్ అడిగితే నీకేమంత ఆస్తులు నీకు పెన్షన్ ఎందుకు అంటున్నారు. ఊరికాడున్న పొలాలు ఉంటే పెండింగ్లు, ఇతను అమ్ముకోవడానికి ఏం లేదు. ఎవరన్నా ఉంటే పిల్లలకి నీ పిల్లలే కదయ్యా, నీ పిల్లలే కదా, నీ కడుపును పుట్టిన బిడ్డలకి ఎందుకు వాళ్ళకి వాళ్ళకి బాగలేనప్పుడు ఇచ్చు కదా, వాళ్ళ పరిస్థితి బాగలేనప్పుడు పంచిచ్చు కదా, నువ్వు పోయిన తర్వాత వాళ్ళు కొట్టుకుంటారా? తప్పే ఉంది, నీ పిల్లలకు నువ్వు రాసిచ్చావు, వాళ్ళకి రాసిన తర్వాత వాళ్ళు అమ్ముకుంటారు, వాళ్ళ ఇష్టం, నీదేందని. అయితే ఇక్కడ విషయం ఏంటంటే తల్లిదండ్రులు ఆస్తులు గిఫ్ట్ కింద రాసి తిరిగి తీసుకోవచ్చు అనేది మనకి ఈ తీర్పు ఒకటి వచ్చింది ఈ మధ్య. ఈ 2-3 సంఘటనలు జరిగినట్టయితే గవర్నమెంట్ ఒక చట్టం చేసిందనమాట. కానీ వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే ఇతని కొడుకులు కదా, వాళ్ళు రిజిస్ట్రేషన్ అంటే డబ్బులు ఇచ్చి చేయించుకున్నట్టుగా రాయించుకున్నారు తండ్రి దగ్గర తీసుకున్న ఆస్తిని. ఇప్పుడు ఇంత ఆస్తి ఇచ్చినా పిల్లలు ఏమన్నా తల్లిదండ్రిని ఏమన్నా చూస్తున్నారా? చూడటం లేదు. పోయి మంచి వాళ్ళు అంటారా? అంటం లేదు. ఇదంతా ఎందుకు జరిగింది? ఎంతో వయసులో ఉన్నప్పుడు మనం నవ్వుతూ చేసే తప్పులు వృద్ధాప్యంలో ఏడుస్తూ శిక్షణ అనుభవించాలి. ఈ వృద్ధాప్యంలో ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే అధిక వడ్డీలు వసూలు చేస్తూ అతను డబ్బుననే దాచిపెట్టుకోవాలి. జీవితం అంతా ఎప్పుడు ఏదో గొడవలే, ఎవరో ఒకరు ఆస్తులు కడగపోవడం, గొడవలు చేసుకోవడం, పంచాయతీలు, పరిష్కారాలు, వాటిలో నెగ్గి సంతోషంగా నేను అన్నింటినీ గెలిచాననుకున్న అతను లాస్ట్లో పిల్లల చేతిలో, సమాజం చేతిలో, కుటుంబం చేతిలో ఓడిపోయాడు. ఇక వృద్ధాప్యం చెప్పండి, అతనికి మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కుటుంబానికి పోయి మంచినీళ్ళు సాయం చేసేవాళ్ళు లేరు. మేడలు కట్టించాడు, మిద్దెలు కట్టించాడు, సెంటర్లో రూములు, ఎక్కడ పట్టిన ఆస్తులు, ఎలా పట్టిన ఆస్తులే. ఇంత సంపాదించిన అతని పరిస్థితి లాస్ట్కి ఇలా అయిందంటే దాన్ని ఏమంటాం? గత జన్మ కర్మలు అంటామా? లేకపోతే ఈ జన్మలో చేసిన పాపాలకి వెంబటే దేవుడు శిక్షలు విధించాడంటామా? లేకపోతే ఎవరైనా ఆస్తులు లాక్కోవడం వల్ల వాళ్ళ ఏడుపు ఉసురు తగిలిందంటారా? నాకు తెలిసి ఇంతకన్నా ఘోరంగా సంపాదించిన వడ్డీ వ్యాపారస్తులు చాలామంది ఉంటారు. ఒక 300 కోట్లు 400 కోట్ల ఆస్తి 10 రూపాయలు వడ్డీతో సంపాదించిన వాళ్ళు ఇప్పటికీ ఆరోగ్యంగా ఎదురుతున్నారు, పిల్లలు వాళ్ళు బాగానే ఉంటారు. మరి దీన్ని ఎలా చూడాలి మనం? ఎప్పుడు నిరంతరం అతను ఇట్లా వడ్డీ వ్యాపారం చేసి చాలామంది బాగానే ఉంటారు, కానీ కొంతమందికి ఎందుకు ఇలా శిక్షలు పడుతున్నాయి వృద్ధాప్యంలో? ఇది బాగా డబ్బు సంపాదించి శిక్షలు అనిపించే వాళ్ళు ఒకళ్ళ కథ. ఈ కథలు మాత్రమే ఎవరు ఉద్దేశించేసి కాదు, ఉద్దేశించినవి కాదు. మనం ఏమంటామంటే ఇలాంటి వాటికి మరి చాలామంది ఇలాగే ఉండరు కదా, వాళ్ళకి ఎందుకు శిక్షలు పట్టలేదంటారు. చెప్పాను కదా, గత జన్మలో పుండి ఫలం బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళకి పడదు. ఇంకా ఇది ధనం ధనం బాగా తెలివితోటలతో డబ్బు సంపాదించి పిల్లలు ఆస్తులు లాగేసుకొని తల్లిదండ్రులని చూడలేనటువంటి వైనం. కానీ మీరు చెప్పిన పాయింట్ ఒకటి ఏంటంటే డబ్బు, వృద్ధాప్యంలో డబ్బు అనేది కానీ ఉంటే, అదే ఈ ఆస్తులు లేకుండా అతని పేరు మీద 1 కోటి రూపాయలు డబ్బులున్నా, పోనీ మినిమం ఒక 50 లక్షల డబ్బులున్నా ఈరోజు అతని పిల్లలకు భయపడాల్సిన పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఎక్కడో ఉన్న వాళ్ళ పెద్దలు ఇచ్చిన స్థలంలో ఏదైనా ఒక చిన్న రేకులు పాకేసుకుని వృద్ధాప్యంలో హాయిగా ఆ స్థలంలో హ్యాపీగా బతకొచ్చు. ఎలా బతకొచ్చు అంటే మనకు స్థలం ఎక్కువ ఉందనుకో, బాత్రూమ్ పోవాలన్నా ఏదైనా మంచం అక్కడ కొంచెం బయట వేసుకుని పట్టగట్టినా ఎవరినైనా శుభ్రం చేసే మనిషిని పెట్టి కొంచెం శుభ్రంగా ఉంటుంది. ఈ టౌన్లో ఏమైందంటే ఇదంతా ఇరుగు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, మనిషిని పెట్టాలి, ఇవన్నీ చేసుకోవాలి, చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. ఈ వృద్ధాప్యం అనేది హ్యాపీగా సంతోషంగా జీవించాలంటే మనం యవ్వనంలో మనం చేసే పనులు బట్టి వృద్ధాప్యం ఉంటుంది. ఇది ఉదాహరణకు ఒక కథ మాత్రమే చెప్తున్నా, కానీ ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. ఇంకా వృద్ధాప్యం స్టోరీలు కావాలంటే పేదరికంలో వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ జీవితాన్ని ఎలా హ్యాపీగా గడిపారు, బాగా డబ్బు సంపాదించి వృద్ధాప్యంలో పిల్లలు బాగా చూసుకుంటే ఎలా హ్యాపీగా గడిపారు, ఈ స్టోరీలు కూడా ఉండి వాళ్ళు కూడా వ్యాపారాలు చేశారు. ఎలా చేశారు? ఒక ధర్మబద్ధంగా ఒక కుటుంబానికి అన్యాయం జరగకుండా చేశారు కాబట్టి వాళ్ళు వృద్ధాప్యంలో హ్యాపీగా గడుపుతున్నారు.
నేను చాలామంది రిటైర్డ్ అయిన ఉద్యోగులను చూస్తుంటాను. కొంతమంది ఏమో పిల్లలు పట్టించుకోకుండా వాళ్ళు ఏటీఎం కార్డు తీసుకొని డబ్బులు లాగేసి వాళ్ళకు అన్నం బెటర్ సరిగ్గా. కానీ చాలామంది బాగా నీట్గా రెడీ అయ్యి ఈ 70-80 సంవత్సరాల వయసులో కూడా దర్జాగా వెయిట్ అండ్ వెయిట్ వేసి షేవింగ్ చేసుకుని ప్రశాంతంగా కూర్చునే వాళ్ళని కూడా చూశాను నేను. ఈ వృద్ధాప్య కథలు చాలా భయంకరంగా ఉంటాయండి. మనిషి జీవితం ఎలా జీవించామనేది కాదు, ఎలా చనిపోయామనేదే ఇంపార్టెంట్ ఇక్కడ. చనిపోయేటప్పుడు ఎవడైతే హ్యాపీగా సాఫీగా సాగిపోతాడో వాడి జీవితం పరిపూర్ణతగా 100కి 90 మార్కులు పడ్డట్టు. అనారోగ్యం కాకుండా సాధారణమైన జీవితం అంటే నిద్రలోనే ప్రాణం పోవటం, పరిపూర్ణంగా వృద్ధాప్యాన్ని పూర్తి చేసుకొని చనిపోవటం, అది జీవితం అంటే. ఇట్లా పిల్లల చేతుల్లో చిక్కుకోవడం, మనం కష్టపడి సంపాదించిన ఆస్తులు మనం అనుభవించకుండా, పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత పిల్లలు విలాసంగా ఇంకొకరి చేతిలో దారుణంగా అయ్యి ఎంతకంటే అంత గమ్మేసుకోవటం, ఇలా బతికున్నప్పుడే పిల్లలు సక్రమైన దారిలో లేకుండా రాంగ్ రూట్లో పోవడం, ఇవన్నీ కూడా పాపాలకి మనం చేసుకున్న పాపాల శిక్షలే. మనం జీవించిన జీవితం మన వృద్ధాప్యం చెప్పిద్ది అంటారు పెద్దోళ్ళు. నిజంగా చెప్తున్నాను, మన జీవితం యవ్వనంలో ఎలా జీవిస్తామో అది మన వృద్ధాప్యమే చెప్పిద్ది. మన ప్రవర్తన బట్టి మన పిల్లలు కూడా ఉంటారు. అఫ్కోర్స్ చాలామంది అనొచ్చు నువ్వు కరెక్ట్గా ఉండవని. ఏమో నేను ఎన్ని తప్పులు చేశాను, నేను చేయబట్టే కదా మనం అనిపించేది. ఇది ఒకరిని ఉద్దేశించి కాదు. పిల్లల ముందు సక్రంగా పిల్లలు పెరగాలంటే మన ప్రవర్తన కరెక్ట్గా ఉండాలి. మన ప్రవర్తన కరెక్ట్గా ఉంటే సక్రంగా పెరిగింది. మనం ప్రవర్తన ఎలా ఉంటుందో అదే చూసి పిల్లలు పెరుగుతారు. అందుకని పిల్లల ముందు అక్రమంగా సంపాదించే ధర్మం తప్పే మాటలు కానీ ఇవన్నీ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పుకొని మనం గొప్పగా చెప్పుకున్నట్టయితే పెద్ద అయిన తర్వాత వాళ్ళు మన మీద మనం పెంచిన పెంపకంలోనే మనల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు, దయచేసి తప్పుగా అనుకోవద్దు. నన్ను ఒక సబ్స్క్రైబ్ అడిగిన దానికి. వృద్ధాప్యంలో డబ్బు అనేది ఉండటం మంచిదే. డబ్బు ఉంటే మన పిల్లలు చూడకపోయినా ఎవరికైనా 10 రూపాయలు డబ్బులు ఇచ్చి చూపించుకోవచ్చు. కానీ ఆస్తులు కలిగి ఉండటం మటుకు నరకం. అందరికి కాదు, కొందరికి మాత్రమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బై బై.